బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. సెక్రటేరియట్ ముందు తన తండ్రి విగ్రహాన్ని పెట్టుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం సమకూర్చనుంది. పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. 2 బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటించనున్నారు. తెలంగాణలో మరో 6 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్, హెచ్ఎండీఏ మేనేజింగ్ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కోటా శ్రీవాత్సవ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్పాయ్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ విఠల్ నియమితులయ్యారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్కారు శరవేగంగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డ్రగ్స్ కేసుపై నటి హేమ స్పందించారు. తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని, ఎలాంటి పరీక్షకైనా సిద్ధమేనని తెలిపారు. ఇటీవల టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ను ఆమె ఓ వీడియోలో షేర్ చేశారు. బెంగళూరులోని ఓ రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. లేటరల్ ఎంట్రీపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో లేటరల్ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఆ ప్రకటనను రద్దు చేయాలని యూపీఎస్సీకి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లేఖ రాశారు. కేంద్రం సూచన మేరకు ప్రకటనను రద్దు చేస్తూ యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్త సంచలనం సృష్టించిన కోల్కతా మెడికో హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. 10 మంది ప్రముఖ డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. వారు అన్ని వర్గాలను సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని పేర్కొంది. మహారాష్ట్రలోని బాద్లాపూర్లో 4 ఏళ్ల బాలికపై స్కూల్ స్వీపర్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఘటనను నిరసిస్తూ పలువురు థానే రైల్వే స్టేషన్లో ఆందోళన చేశారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సిక్కింలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్కు చెందిన తీస్తా స్టేజ్ 5 డ్యాం పవర్ స్టేషన్లో కొంత భాగం ధ్వంసమైందని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుత ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. వర్షాల కారణంగా గత కొన్ని వారాలుగా కొండ చర్యలు విడిపడుతున్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలన్ మస్క్ కు కేబినెట్లో స్థానం ఇస్తానని, అలా కాకపోతే తన పరిపాలన సహదారుడిగా నియమించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై తాజాగా మస్క్ స్పందించారు. ఆ బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ తెలిపారు. ప్రజాసేవ చేయడానికి ముందుంటారని చెప్పారు మస్క్.